హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. రైస్ కోసం నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను అండి. ఈ రైస్ కూడా 250 గ్రామ్స్. దీన్ని ఉడికించుకునేటప్పుడు మసాలా దినుసులు వేసి అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని గీ వేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే కారానికి సరిపోను మిర్చి కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ 250 గ్రామ్స్ రైస్కి చేస్తున్నాను కాబట్టి ఒక మిర్చి యాడ్ చేసుకుంటున్నా. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసామంటే బాగా వేగుతాయి. సాల్ట్ వేసుకుని వేయించుకుంటున్నాను. అలాగే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది యాడ్ చేయడం వల్ల. హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను కారానికి. ఈ మిరియాల పొడి కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగి ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కుక్ చేసిన రైస్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి. ఈ రైస్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రైస్ మీద కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కనుక సాల్ట్ సరిపోతే ఇంకొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వేసేసుకొని చక్కగా ఇలా టాస్ చేసుకుంటే రోస్టెడ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మిగా ఉంటుందండి టేస్ట్. దింపేటప్పుడు దీని మీద కొత్తిమీర జల్లేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే మేతి చమన్ అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.